ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పాత స్విచ్ బోర్డ్ నుంచి కొత్త స్విచ్ బోర్డ్కి వైరింగ్ ఎలా లాగాలి, అలాగే మనం కనెక్షన్స్ కూడా ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనం ఈ స్విచ్ బోర్డు రీసెంట్గా ప్యూరిఫైడ్ కోసం సెట్ చేసామన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ స్విచ్ బోర్డ్ నుంచి పైప్ లైన్ చేసాము. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేసామనేది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, మనము ఇలా గోడను కట్ చేసి ఇలా పైప్ లైన్ చేసాము. అటు సైడ్ టైల్స్ ఉన్నాయి కాబట్టి మనం బ్యాక్ సైడ్ నుంచి స్విచ్ బోర్డ్లోకి కలిపామన్నమాట. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ మనకు పైప్ కనిపిస్తుంది. ఈ పైప్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకున్నాము. ఆ పైప్ని మనం ఈ స్విచ్ బోర్డ్లోకి కలిపామన్నమాట. మీకు ఆల్రెడీ చూపించాను ఎలా కలిపాను అనేది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి ఫేస్ అనమాట. అలాగే బ్లూ వచ్చేసరికి న్యూట్రల్, ఇది వచ్చేసరికి ఎర్త్ అనమాట. ఇక్కడ చూడండి, స్విచ్ బోర్డ్లో సప్లై చూపిస్తుంది. మనం వైర్ లాగేటప్పుడు సప్లైని అయితే ఆఫ్ చేసుకోవాలి. 2 పోల్ MCBని మనం ఆఫ్ చేసుకున్నట్లయితే సప్లై అనేది ఆగిపోతుంది అనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు, స్విచ్ బోర్డ్లో ఇప్పుడు సప్లై అనేది ఆగిపోయింది. ఇప్పుడు మనం వైర్స్ అనేది ఎక్కించుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, 2.5 రెడ్ వచ్చేసరికి ఫేస్ అనమాట, 2.5 బ్లూ వచ్చేసరికి న్యూట్రల్, ఇది ఎర్త్ అనమాట. మనం నిజానికి న్యూట్రల్కి బ్లాక్ వైర్ మాత్రమే ఉపయోగించాలి. కాకపోతే పాత బోర్డ్లో బ్లూ వైర్ వాడారు కాబట్టి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని నేను న్యూట్రల్కి బ్లూ వైర్ వేశాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు, మనకి పాత బోర్డ్లో బ్లూ వైర్ న్యూట్రల్కి వేశారు. సో అందుకే నేను ఇప్పుడు బ్లూ వైర్ న్యూట్రల్కి వేస్తున్నాను. ఫేస్, న్యూట్రల్ అండ్ ఇది ఎర్త్ అనమాట. ఈ మూడు మనం కొత్త స్విచ్ బోర్డ్లోకి లాగుతున్నాము. ఇది వచ్చేసరికి స్ప్రింగ్ అనమాట. ఈ స్ప్రింగ్ ద్వారా మనం పాత స్విచ్ బోర్డ్ నుంచి కొత్త స్విచ్ బోర్డ్లోకి వైర్ చాలా ఈజీగా మనం ఎక్కించుకోవచ్చు. చూడండి, ఈ స్విచ్ బోర్డ్ నుంచి మరొక స్విచ్ బోర్డుకి మొత్తం 3 బెండ్లు ఉన్నాయి. సో ఆ 3 బెండ్లని దాటుకొని మనకి స్విచ్ బోర్డ్లోకి అనేది వెళ్తుంది అనమాట స్ప్రింగ్. చూడండి, స్ప్రింగ్ ఇక్కడికి వచ్చేసింది. మనం ఈ స్ప్రింగ్ ద్వారా వైర్ని అయితే చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఈ స్ప్రింగ్కి వైర్ని కట్టాలన్నమాట. మనం ఆ స్విచ్ బోర్డ్లోకి 3 వైర్స్ అనేది ఎక్కిస్తున్నాం కాబట్టి ఆ 3 వైర్స్ని స్ప్రింగ్కి ఇలా చివర పెట్టుకున్న తర్వాత వాటిపైన మనం టేప్ అనేది వేసుకోవాలి. సో చూడండి, ఇలా మనం టేప్ అనేది వేసుకున్నట్లయితే స్ప్రింగ్కి అలాగే వైర్కి మనం ఈజీగా వైర్ని అవతల వైపు లాగొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, టేప్ ఇలా మనం కొంచెం బయటకు అనేది వదిలేయాలి. సో వదిలేసిన తర్వాత మనం స్ప్రింగ్ యువతల సైడ్ లాక్కున్నట్లయితే యువతల నుంచి అవతలకి వైర్ అనేది ఈజీగా మనం ఎక్కించుకోవచ్చు. చూడండి, యువతల వైపుకి వైర్ అనేది వచ్చేసింది. ఇందాక మనం కొంచెం టేప్ బయటకు వదిలేసాం కదా, దాని ద్వారా టేప్ తొందరగా మనం తీసేయచ్చు అనమాట. చూడండి, ఇలా మనం ఒక స్విచ్ బోర్డ్ నుంచి మరొక స్విచ్ బోర్డ్కి వైర్ అనేది లాక్కోవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఈ స్విచ్ బోర్డ్లో వైర్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. స్విచ్ బోర్డ్ తగ్గట్టు వైర్ కొలత తీసుకొని తర్వాత మనం వైర్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడికైతే వైర్ సరిపోతుంది. మనం స్విచ్ బోర్డ్ తగ్గట్టు వైర్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇది 3 మోడల్ మెటల్ బోర్డు. దీని తగ్గట్టు మనం షీట్ తీసుకోవాలి. ఇది షీటు, అలాగే ఇది సాకెట్, అలాగే ఇది వచ్చేసరికి స్విచ్ అనమాట. మనం షీట్ వచ్చేసరికి గోల్డ్ మెడల్ ఏలో తీసుకున్నాము. సో చూడండి, ఇలా ఉంది. దీన్ని మనం ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనకి గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఇలా మనం టెస్టర్ పెట్టి ఇలా అనగానే మనకి షీటు అలాగే కవరు రెండు వేరు అవుతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా వీడియోని లైక్ చేయకున్నట్లయితే లైక్ చేయండి. చూడండి, ఇలా షీటు కవరు వేరైతాయి అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి సాకెట్ అలాగే స్విచ్ మనం బిగించుకోవచ్చు. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం షీట్లో సాకెట్ పెట్టి జస్ట్ ప్రెస్ చేయగానే మనకి సాకెట్ అనేది సెట్ అవుతుంది అనమాట. చూడండి, ఇంతకుముందు వచ్చేటివన్నీ స్క్రూ టైప్ అనమాట. వాటిని మనం స్క్రూలు వేసుకొని బిగించుకోవాలి. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటివన్నీ ప్రెస్సింగ్ మోడలు. జస్ట్ సీట్లో మార్కింగ్ బట్టి వాటిని పెట్టి ప్రెస్ చేయగానే అవి సెట్ అవుతాయి. చూడండి, చాలా ఈజీగా సెట్ అయింది. ఇప్పుడు మనం షీట్కి వైర్ కనెక్షన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎన్ అనే సింబల్ ఉంది. ఇక్కడ మనం న్యూట్రల్ బిగించాలి. అలాగే ఇక్కడ ఎల్ అనే సింబల్ ఉంది. స్విచ్ పై నుంచి వచ్చే ఫేస్ వైర్ బిగించాలి. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎర్త్ సింబల్ ఉంది. మనం ఇక్కడ ఎర్త్ వైర్ బిగించవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి స్విచ్ ఆన్ చేయగానే సాకెట్ పనిచేయాలి కాబట్టి స్విచ్ పై టర్మినల్ నుంచి సాకెట్ ఎల్ టర్మినల్కి మనం వైర్ కనెక్షన్ చేయాలి. నేను వైర్ కనెక్షన్ కోసం 1 స్క్వేర్ వైర్ యూజ్ చేస్తున్నాను, రెడ్ కలర్ వైరు. మనకి రెడ్ కలర్ అనగానే ఫేస్ గుర్తుకొస్తుంది అనమాట. అందుకే మనం ఫేస్కి రెడ్ కలర్ వైర్ని యూజ్ చేస్తున్నాము. సో మనం ఈ వైర్ని నెక్స్ట్ సాకెట్ ఎల్ టర్మినల్కి మనం బిగించవలసి ఉంటుంది. సో ఇలా మనం స్విచ్ పై వైపు నుంచి సాకెట్ ఎల్ టర్మినల్కి వైర్ కనెక్షన్ చేయవలసి ఉంటుంది అనమాట. సో అంతే. ఇక నెక్స్ట్ మనం స్విచ్ కింద వైపు ఫేస్ బిగించాలి. అలాగే ఇక్కడ వచ్చేసరికి న్యూట్రల్, ఇక్కడ వచ్చేసరికి ఎర్త్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఎర్త్ వైర్. ఈ ఎర్త్ వైర్ మనం సాకెట్లో పై వైపు బిగించవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, సాకెట్లో ఇక్కడ ఎర్త్ సింబల్ ఉంది కదా, సో ఇక్కడ మనం బిగించవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనం
ఇది వచ్చేసరికి న్యూట్రల్ అన్నమాట బ్లూ. దీన్ని మనం సాకెట్ ఎన్ టెర్మినల్కి బిగించవలసి ఉంటుంది. సో ఇలా ఓకే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫేస్ అన్నమాట. ఈ ఫేస్ అనేది మనం స్విచ్ కింద వైపు బిగించవలసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి చాలా సింపుల్. మనం సింబల్స్ ప్రకారం బిగించుకున్నట్లయితే చాలా ఈజీగా మనం బిగించుకోవచ్చు అన్నమాట. చూడండి ఇక నెక్స్ట్ మనం ఈ షీట్ని స్క్రూలు వేసుకొని బిగించుకోవాలి. మనం షీట్ని క్లోజ్ చేసే ముందు జాగ్రత్తగా వైర్స్ని లోపల పెట్టుకోవాలి. తర్వాత మనం స్క్రూలు వేసుకొని బిగించుకోవాలన్నమాట. నేను షీట్ని క్రాస్ లేకుండా బిగించుకోవడానికి స్పిరిట్ తీసుకుంటున్నాను. స్పిరిట్లో చూడండి మధ్యలో బబుల్ ఉంటుంది. ఆ బబుల్ సెంటర్కి వచ్చే విధంగా చూసుకొని షీట్ని బిగించుకుంటే కరెక్ట్గా స్టడీగా ఉంటుందన్నమాట. ఇలా మనం షీట్కి స్క్రూలు బిగించుకున్న తర్వాత ఇక నెక్స్ట్ మనం ఈ కవర్ని షీట్ని బిగించుకోవాలి. ఇలా మనం షీట్ పైన పెట్టి జస్ట్ ప్రెస్ చేయగానే అది సెట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ కూడా స్విచ్ బోర్డ్ రెడీ అయింది. అలాగే ఇక నెక్స్ట్ మనం ఈ స్విచ్ బోర్డ్లో కూడా వైర్ కనెక్షన్ చేద్దాం. ఈ గ్రీన్ వైర్ వచ్చేసరికి ఎర్త్ అనమాట. బ్లూ న్యూట్రల్, రెడ్ వచ్చేసరికి ఫేస్. ఫస్ట్ మనం ఎర్త్ వైర్ బిగిద్దాం. సాకెట్ పై వైపున ఎర్త్ కనెక్షన్ ఉంటుంది. మనం ఇక్కడ 2 చోట్ల ఎక్కడైనా కూడా బిగించుకోవచ్చు. నేను ఇక్కడ బిగిస్తున్నాను ఎర్త్ వైర్. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మనం న్యూట్రల్ కనెక్షన్ చేద్దాం. ఇది వచ్చేసరికి న్యూట్రల్ అనమాట బ్లూ. ఈ బ్లూ వైర్ మనం సాకెట్ ఎన్ టెర్మినల్కి బిగించాలి. ఇక్కడ లేకుంటే ఇక్కడైనా బిగించవచ్చు. సో నేను ఇక్కడ బిగిస్తున్నాను. ఎక్కడైనా కూడా సాకెట్ ఎన్ టెర్మినల్కి మనం న్యూట్రల్ వైర్ బిగించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ మనం న్యూట్రల్ వైర్ని సాకెట్ ఎన్ టెర్మినల్కి బిగించవలసి ఉంటుంది. మనం న్యూట్రల్ కనెక్షన్ కోసం బ్లాక్ వైర్ యూజ్ చేయాలి. కాకపోతే ఇక్కడ బ్లూ యూజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం బ్లూ వైర్ యూజ్ చేసాము. ఇక నెక్స్ట్ మనం ఫేస్ వైర్ని బిగిద్దాం. ఈ ఫేస్ వైర్ అనేది స్విచ్ కింద వైపు బిగించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎక్కడైనా కూడా ఇక్కడైనా బిగించుకోవచ్చు, లేకుంటే ఎక్కడైనా కూడా బిగించుకోవచ్చు. నేను ఇక్కడ బిగిస్తున్నాను. లేకుంటే ఫేస్ వైర్కి లూపింగ్ చేసినా కూడా సరిపోతుంది. సో నేను ఈ ఫేస్ వైర్ని స్విచ్ కింద వైపుకి బిగిస్తున్నాను. ఇక్కడ చూడండి ఇలా మనం ఈజీగా కనెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాళ్ళకైతే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ స్విచ్ బోర్డ్లో కూడా కనెక్షన్స్ అయిపోయింది. మనం ఈ స్విచ్ బోర్డ్ను కూడా క్లోజ్ చేసుకుందాం. చూడండి ఫస్ట్ మనం ఈ వైర్స్ని జాగ్రత్తగా లోపల పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ షీట్ని స్క్రూలు వేసుకొని బిగించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మైన్ ఆన్ చేస్తున్నాను. చూడండి సప్లై అనేది వచ్చింది. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి ప్యూరిఫైడ్ వాటర్ వర్క్ అవుతుంది. ఈ వీడియోలో మీకు కొద్ది వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.